నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. అమెరికాలోని అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి తలుపు ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తమ తప్పు ఉన్నట్లు బోయింగ్ కంపెనీ అధినేత ఒప్పుకున్నారు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం పోర్ట్లాండ్, ఒరెగాన్ నుండి కాలిఫోర్నియాలోని అంటూరియాకు వెళ్తున్న అలాస్కా ఎయిర్లైన్ ఫ్లైట్ 1282 శుక్రవారం 16,000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీని తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 కు చెందిన 171 విమానాలను అమెరికా నిలిపివేసింది. సంస్థ తమ తప్పును ఒప్పుకుంటుందని బోయింగ్ అధ్యక్షుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ చల్హౌన్ చెప్పారు. విమానం నుంచి ఊడిపోయి పడిపోయిన 27 కేజీల బరువున్న డోర్ ప్లగ్ ను ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం ఉపయోగిస్తారు. విమానం తయారు చేసేటప్పుడే దీన్ని అమర్చుతారు. ఈ డోర్ ప్లగ్ ను పోర్ట్లాండ్ లోని ఒక టీచర్ తమ ఇంటి పెరట్లో గుర్తించారని అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి తెలిపింది. ఈ ప్రమాదానికి కొన్ని రోజుల ముందు కూడా హెచ్చరికలు రావడంతో అలాస్కా ఎయిర్లైన్స్ ఈ విమానంపై ఆంక్షలు విధించినట్లు ఇన్వెస్టిగేటర్లు చెప్పారు. ఇది మన తప్పే అని మనం అంగీకరించాలి. 100% పూర్తి పారదర్శక విచారణకు మనం ముందుకు రావాలి అని బోయింగ్ ఉద్యోగులతో చల్హౌన్ అన్నారు. ఈ ఘటనకు గల కారణాలను విచారించేందుకు ఎన్టీఎస్బీతో కలిసి బోయింగ్ పనిచేస్తుందని ఉద్యోగులకు చల్హౌస్ వాగ్దానం చేశారు. వారి ఘటనపై ఒక ముగింపునకు రానున్నారు. ఎయిర్లైన్ కస్టమర్లతో కలిసి పనిచేసే ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ విమానాలు పూర్తి భద్రతతో సర్వీసులు అందించాలని కోరుకుంటుంది. తదుపరి ఎగరబోయే విమానం పూర్తి భద్రతతో ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా ఉండేలా అవసరమైన అన్ని రకాల చర్యలు, భద్రతా తనిఖీలు చేపట్టనుందని చెప్పారు. మేమెలాంటి సంస్థలు ఉన్నాయని అనుమానిస్తున్న విమానాలన్నింటినీ నిలిపేశాం. అవి సురక్షితమని, FAA సంతృప్తి చెందే వరకు అనుమతి ఇవ్వమని అమెరికా ఏవియేషన్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన భయంకరమైన ఫుటేజ్ ని చూసిన బోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఈ విమానం డోర్ ఊడిపోయిన తర్వాత ఏర్పడిన రంధ్రానికి పక్కన కూర్చున్న వారి పరిస్థితి ఏంటి అని ఈ ఫుటేజ్ చూసినప్పుడు నాకు అనిపించింది. నాకు పిల్లలున్నారు, మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారు, మరి వీరి కూడా ఉండొచ్చు. ఇవన్నీ నా దృష్టికి వచ్చాయి. ప్రతి విషయాన్ని మనం ఇక్కడ పట్టించుకోవాలని చెప్పారు. విమానాల్లో ప్రయాణించే ప్రజలను సురక్షితంగా ఉంచడమే తమ మొదటి ప్రాధాన్యమని FAA తెలిపింది. అమెరికా విమానయాన సంస్థలు డజన్ల కొద్ది జట్లను నిలిపివేయడంతో వేలాది మంది ప్రయాణికులు తమ ఫ్లైట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ముందే హెచ్చరించిన FAA వరుస భద్రతా సంస్థలతో చరిత్రలో ఎక్కువగా తనిఖీలకు గురైన రవాణా విమానంగా బోయింగ్ 737 మ్యాక్స్ నిలిచింది. ఏడాదిన్నర వ్యవధిలో 2 మ్యాక్స్ విమానాలు ప్రమాదానికి గురి కావడంతో మార్చి 2019లో ఈ విమానాలను ఎగరనీయలేదు. కొత్త విమానాలు ఇప్పటికే ఉన్న ఇతర పరికరాల సుదీర్ఘ తనిఖీలు, లోపాల పరిష్కారం కోసం చాలా సమయం పట్టిందని, ఇక 737 మ్యాక్స్ విమానాల డెలివరీలు పెంచుతామని బోయింగ్ సంస్థ ఇటీవలే పేర్కొంది. సుమారు 1,300 737 మ్యాక్స్ విమానాలు కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బోయింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. కాగా మ్యాక్స్ మోడల్స్ లలో ఏవైనా బోర్డులు వదులుగా ఉన్నాయేమో చూసుకోవాలని FAA గత నెలల్లోనే విమానయాన సంస్థలను కోరింది.